ఒరాకిల్, ఇట్స్ డెడ్ ఈజీ. కంప్యూటర్ నెట్వర్క్ నెట్ చించేస్తా. సిపి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ జావా. తిన్నంత చూస్తా. యూనిక్స్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్, ఓకే. ఎన్ని చూడలేదు ఇటువంటివి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ బుక్స్ అనే అవసరం లేదు బాబు, ఇందులో ఫైనల్ ఇయర్ బుక్స్ కూడా ఉన్నాయి. సార్, ఐఐటికి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అందుకే ఫోర్త్ ఇయర్ బుక్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈ బుక్స్ తో ఈ కాలేజీలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాను సార్. నోట్ చేసుకోండి. వీడెవడో మెంటలోడ్లా ఉన్నాడు, చదివే తక్కువ బిల్డప్లు ఎక్కువ. ఏమన్నారు? ఏం లేదు బాబు. చదువు రాని వాడిని చదువుకొని హింస పెడతారు సార్. గాడిదెప్పుడు గాడిదే సార్, పులవదు. నాలాంటి పులిని ఎంకరేజ్ చేయండి. ర్యాంకులు సాధిస్తాడు. రాసుకోండి. ఇలాంటి వాళ్ళని చూసి అరెకరం పోయింది. ఇంకేడిచ్చే కటింగ్లు చూస్తే బోడిగుండే. తీసుకెళ్ళి బాబు. ఇప్పుడు చూడండి సార్, చెలరేగిపోతాను. మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, విప్రో, అజిమ్ ప్రేమ్జియా, ఇన్ఫోసిస్, నారాయణమూర్తి, ఎస్వి కాలేజ్, పేరువా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. పదండ్రా. వీడికి పోయే కాలం దగ్గరైనట్టుంది. సెన్సేషన్ క్రియేట్ చేస్తానంటున్నావు. ఈ బుక్స్ అన్ని చదివి కొత్త పుస్తకం రాస్తామా? కాదురా, ఈ బుక్స్ అన్ని చదివి ఒక కొత్త ప్రోగ్రామ్ తయారు చేయబోతున్నాను. ఈ ప్రోగ్రామ్ తయారైన తర్వాత ఆ బిల్ గేట్సే మన దగ్గర రావాలి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. అసలేంట్రా ప్రోగ్రామ్? ఒరేయ్, అందరూ ఒరాకిల్లు, ఈ డాట్ నెట్ల పైన రాస్తారా, కానీ నేను అన్నిటినీ కలిపి ఒక కొత్త ప్రోగ్రామ్ రాయబోతున్నాను. అదే లవ్ మీద రాయబోతున్నాను. లవ్ మీదనా? ఎస్ రేయ్, లైఫ్ లో ఏదైనా కొత్తగా చేస్తేనే థ్రిల్ గా ఉంటుందిరా. ఇప్పటిదాకా లవ్ మీద చాలా మంది రాశారు, కానీ ఒక లవరు మన గురించి తన మనసులో ఏమనుకుంటుందో బయటకు చెప్పబోయే ప్రోగ్రామే నేను కనిపెట్టబోతున్నాను. నువ్వు సూపర్ మామా. పొగడుతులొద్దు గాని పద. ఎక్కడికిరా? నువ్వు రూమ్ క్లీన్ చేసేటప్పుడు మేమెందుకు ఇక్కడ? అందుకే వెళ్తున్నాం. రూమ్ క్లీనా? ఎలా కనబడుతున్నానరా నేను మీకు? వెళ్ళి కూర్చోండి. అందరిలా పాఠం చెప్పడం నాకు చేత కాదు. ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి చూపించడం నాకు అలవాటు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ లెక్చరర్, 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. మున్సిపాలిటీ క్లీనింగ్ లోనా? సెటైర్ వేయటం కాదు, మీలో ఎంత టాలెంట్ ఉందో చెక్ చేద్దామని. నేను అడిగే ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. మీరు క్వశ్చన్ అడిగే లోపే దానికి ఆన్సర్ ఇవ్వగలిగే టాలెంట్ ఉన్న ఏకైక స్టూడెంట్ని ఈ క్లాస్ రూమ్ లో నేనే. చప్పట్లో. సరే చెప్పు. ఒక పిల్లి 2 అంతస్తుల మించి కిందకు దూకితే 2 కాళ్ళు విరుగుతాయి. అదే పిల్లి 3 అంతస్తుల మించి కిందకు దూకితే ఎన్ని కాళ్ళు విరుగుతాయో? 3 కాళ్ళు. రాంగ్ ఆన్సర్. వై? ఒకవేళ ఆ పిల్లి 3 అంతస్తుల పైనుంచి 2 కాళ్ళతో దూకితే 2 కాళ్ళు విరగొచ్చు. ఆ పిల్లి బ్యాలెన్స్డ్ గా కిందకు దూకితే అసలేమి విరగకపోవచ్చు. దీనికి కరెక్ట్ సమాధానం మనం చెప్పలేం. అయితే ఇప్పుడు 2 అంతస్తుల నుంచి ఒకటే కాలు మీద దూకిందనుకో, ఒకటే కాలు విరగొచ్చు. ఆ ఒక కాలు మీద దూకిన బ్యాలెన్సింగ్ గా దూకిందనుకో, ఆ కాలు కూడా విరగకపోవచ్చు. అంటే నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్టే, మీరు వేసిన క్వశ్చనే రాంగ్. ఈడు చెప్పింది కూడా కరెక్టే కదా. చూసావు ఎలా ఇచ్చాను? అది మన టాలెంట్, అర్థం చేసుకోండి. హే వెళ్ళు, బాలు వస్తాడు. పో. బాలు. హో, ఇక్కడున్నావా? హౌస్ ఇట్? ఇది తల్లో పెట్టుకునే క్లిప్ కాదురా, డ్రాయింగ్ బోర్డు పెట్టారు. అయ్య బాబాయ్, ఇది అవుతూ తెలంగాణ శకుంతల కూతురులో ఉంది. సారీ. ఒరేయ్, డ్రాయింగ్ వేయకుండా ఏం చేస్తున్నారు అక్కడ? సార్ మీ గురించి వస్తున్నానండి. అమ్మాయి ఏదో చిన్న డౌట్ అడిగింది, క్లియర్ చేశాను. రండి, నా డ్రాయింగ్ చూద్దరు కానీ. ఇలా రండి. మామూలుగా ఉండదు సార్, అద్దరిపోద్ది. చూడండి. ఏమిట్రా ఈ పిచ్చి గీతలు ఏంటి? నేను చెప్పిన వ్యూ అసలు ఏం లేదు దీంట్లో. ఓపెన్ చేయండి. టాప్ యాంగిల్ లో చూడండి, టాప్ లో చూడండి. అదిరిపోయింది కదా? అబ్బే, ఏం బాగాలేదురా. అవునా? ఓపెన్ చేయండి. ఒకసారి వంగండి, కొంచెం వంగండి, చాలా ఇంకొంచెం వంగండి. లో యాంగిల్ లో చూడండి. సూపర్ గా ఉంది కదా? అలా బెదరగొట్టేస్తాడ్రా పిచ్చి గీతలు గీసి. ఇలాంటి ముసలి లెక్చరర్ల వల్ల నాలాంటి యంగ్స్టర్స్ క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఓ, విన్నారా? క్లియర్ గా విన్నాను.
మీకు రిటైర్మెంట్ ఉండదా? నువ్వు పాస్ అవ్వడం నేను రిటైర్ అవ్వడం ఒకేసారి యూస్లెస్ ఫెలో. లోయర్ యాంగిల్ లో చూస్తే ఏం కనపడుతున్నావు తెలీదా? ఏయ్, ఏంట్రా ఏంట్రా ఏం చేస్తున్నావు? ఆ? పెన్నులో ఇంక్ పేపర్ అయిపోయింది. తీసుకో, Sentiment, please, పేపర్ sir. తీసుకో. Go and sit there. వెళ్ళి అక్కడ కూర్చో. సార్ Go, sit. వీడు రిటైర్ అయ్యేదాకా నేను పాస్ అవ్వను. ఛీ. కొంచెం. అయ్యో. ఎక్స్క్యూజ్ మీ, ఏ? కొంచెం క్యాల్షియం కావాలి సార్. మ్మ్. నీకు సేవలు చేయలేక చచ్చిపోతున్నాను రా. ఇంకా ఏమైనా కావాలా? అంటే కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ ఏమైనా? పర్లేదు సార్. మ్మ్. థ్యాంక్ యూ సార్. ఆ? చంద్ర 20/20. ప్రియా 4/20. వెరీ బ్యాడ్. యూ షుడ్ ఇంప్రూవ్ అలాట్. బాలు 18/20. ఓకే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. వేణు 20/20. థ్యాంక్ యూ సార్. సంథింగ్ ఇస్ రాంగ్. నీకు 20/20. That's okay, హౌ sir. ఇస్ ఇట్ పాసిబుల్? చంద్ర దగ్గర క్యాల్షియం ఒకసారి తీసుకురండి అన్నారు. ఆ. మీరు తీసుకొచ్చి ఇచ్చారు. నేను కాల్చి ఇవ్వడానికి నీకు మార్కులు రావడానికి సంబంధం ఏంట్రా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్? దీన్ని బట్టి ఇక నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వకూడదని అది తెలిసింది. అది ముందు ఉండాలి. ఆ. నాలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇప్పటిదాకా నీకు దొరికుండకపోవచ్చు. కూర్చోండి కూర్చోండి. ఈసారి ముగ్గురికే 20/20 వచ్చాయి. చంద్ర 20/20. నువ్వేంటమ్మా? నెక్స్ట్ నాదే. నెక్స్ట్ ఎస్ సార్. బాలు ఆ. 20/20. నేను ప్రియా రా తొందరగా. 20/20. వేణు నేనే. ఆ. అందరు వినండి. ఎంత ఎక్స్పెక్ట్ చేసావు? చాలా ఉంటుంది చూడండి, మీరే షాక్ అవుతారు. 0/20. బిగ్ జీరో. టేక్ ఇట్. జోకులు సరిగా చూడండి. నిజంగానే తీసుకో. ఇదేంటి సార్, ఆ చంద్రగాడికి 20 వస్తే నాకు 0 ఎలా వస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. రే ఆగరా. ఎరా లెక్చరర్లనే మోసం చేద్దాం అనుకున్నారా? సార్ ఏంటి? ఆ క్యాల్షియం కొంచెం ఇస్తే. మేము ఈ స్టేజ్ నుంచే వచ్చామరా. పదా 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. కూర్చో. అంతా బాగుంది కానీ ఈ డ్రెస్ ఏంటి సార్? కంపు కొడుతుంది. కంపు కొడుతుందా? అవును. దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి కోత కోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి వండి పెడితే నీ కడుపుకు ముద్ద దొరుకుతుందిరా. అలాంటి ఈ గెటప్ కంపు కొడుతుందిరా వేదవా. సారీ సార్. అయ్య బాబోయ్, ఇంత క్లాస్ పీకేడ్ ఏంటి? ఈడెవడు? ఆ? నీకేమైందిరా? మా నాన్నగారు గుర్తొచ్చారు సార్. వీడు బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నాడు.